Hello friends, welcome to our YouTube channel. Hyderabad is a well developed city అండి. In areas like Gachibowli high-tech city ఇలా చాలా ఏరియాస్లో వచ్చేసరికి లార్జ్ నెంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్ అలాగే రిప్యూటెడ్ స్కూల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎస్పెషల్లీ నెక్స్ట్ ఫాస్ట్ గ్రోయింగ్ లొకేషన్ చూస్తే కొల్లూరు అండి. దాంట్లో కూడా మనకు ర్యాపిడ్గా డెవలప్ అవుతున్న ఏరియా అన్నమాట. దీంట్లో ఏంటంటే ఐటీ కంపెనీస్, స్కూల్స్, బ్యాంక్స్, అదర్ ఎసెన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడాను మనకు నియర్ బైలో ఉన్నాయి. సో ఇది నెక్స్ట్ గచ్చిబౌలి కాబోతుంది. సో ఈ ఏరియాలో చూస్తే కొల్లూరు ఏరియాలో ఒక టాప్ డెవలపర్ గురించి చెప్పాలంటే రాధే గ్రూప్ అండి. రాధే గ్రూప్ వాళ్ళ ఈ ఏరియాలో అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా మోడర్న్ ఎమ్యూనిటీస్తో ఇస్తున్నారు. దాంట్లో ఎస్పెషల్లీ చెప్పాలి అంటే రాధే గ్రూప్ వాళ్ళది స్కై అనే అపార్ట్మెంట్ అనమాట. ఇది మనకు కొల్లూరులో అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. అలాగే ఇది వచ్చేసరికి హైదరాబాద్ ఫస్ట్ కిడ్స్ సెంట్రిక్ హోమ్స్ అనమాట. విత్ 2 lakhs ఎస్ఎఫ్టీ ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారు. ముందు ఇది ఎక్కడుందో అనే దాని గురించి చెప్పాలంటే ముందు గూగుల్ ఎర్త్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ప్రాజెక్ట్ గురించి చెప్తానండి. సో ఈ ఏరియా కన్నా చూసినట్లయితే ఇదనమాట ప్రాజెక్ట్ లొకేషన్. సో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్టు. అలాగే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయండి. మొత్తం 10 acresలో 7 towers అయితే ఉంటాయి. అలాగే 23 floors అయితే ఉంటుందండి. 1419 యూనిట్స్ అయితే ఉంటాయి. ప్రీమియం అపార్ట్మెంట్స్ అనమాట. సో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. అలాగే ఇక్కడ నియర్ బైలో డెవలప్మెంట్స్ అవన్నీ చూద్దామండి. దాని తర్వాత మనం ప్రాజెక్ట్ గురించి అయితే వెళ్దామన్నమాట. సో ఈ ప్రాజెక్టు కనుక మనకు చూసినట్లయితే నియర్ బైలోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు చూస్తే ఒక సైడ్ కనుక చూసినట్లయితే గౌడియం ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందన్నమాట. అలాగే దీని బ్యాక్ సైడ్ చూసినట్లయితే నారాయణ స్కూల్ అయితే ఉంది. దీని పక్కన మనకు హాల్మార్క్ వాళ్ళ ఒక విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే దీని బ్యాక్ సైడ్ చూసినట్లయితే రాధే గ్రూప్ వాళ్ళదే ఒక విల్లా ప్రాజెక్ట్ అయితే రాగా అనే ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. అలాగే కొంచెం ముందుకు కనుక వచ్చినట్లయితే ఇక్కడ నారాయణ ఐఐటి అకాడమీ అయితే ఉంది. వీటితో పాటు చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2కి చాలా దగ్గరగా ఉంటుందండి. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూసింది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 అనమాట. జస్ట్ మనకు 2 minutes డ్రైవ్లు అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే మనకు మెరు ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది. దీని పక్కనే మై హోమ్ వాళ్ళ చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ కన్నా మనకు సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసిన సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్. దీని బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఉంది. సో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే మన ప్రాజెక్టు నుంచి ఈజీ యాక్సెస్గా చూడాలంటే ఈజీగా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్టిక్ వీటన్నిటికి కూడా ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. కోకాపేట్ నియోపోలిస్ సెజ్ కూడా జస్ట్ 5-10 minutesలో వెళ్ళొచ్చు. ముంబై హైవే జస్ట్ 5 kilometers అయితే ఉందన్నమాట. సో చాలా స్పీడ్గా అయితే వర్క్ అయితే జరుగుతుందండి. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, బ్యాంక్స్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయన్నమాట. జస్ట్ 10 minutes డ్రైవ్లో అయితే మనకు అన్నిటి నుంచి మనం రీచ్ అవ్వచ్చు. అలాగే మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఫేసింగ్ అయితే ఉంటుందండి. అలాగే మనకు దీనివల్ల ఎకో ఫ్రెండ్లీ లివింగ్ అయితే ఉంటుంది. హ్యాజల్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ త్రూ ఓఆర్ఆర్ అనమాట. అలాగే సర్వీస్ రోడ్డు. అలాగే ఇక్కడ ఎమ్యూనిటీస్ 100+ ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారు విత్ ఆల్ ఏజ్ గ్రూప్స్కి. అలాగే డబుల్ హైట్ స్టిల్ట్ అయితే ఉంటుంది విత్ 20 feet హైట్ అయితే ఉంటుందండి ఈచ్ బ్లాక్లో. విత్ ఫుల్లీ లోడెడ్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి దీంట్లో. అలాగే యూనిక్ ఎమ్యూనిటీస్ అయితే ఉంటాయి లైక్ ఆర్ట్స్ జోన్ అని, అడ్వెంచర్ ప్లే జోను, బౌలింగ్ ట్రాక్, డెడికేటెడ్ ఫర్ చిల్డ్రన్స్ అడల్ట్స్. అలాగే స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్, 24/7 సెక్యూరిటీ ఇవన్నీ అయితే ఉంటాయి. సర్వేలెన్స్ అయితే ఉంటుంది. 2 lakh ఎస్ఎఫ్టీ ఎమ్యూనిటీస్ ఫర్ ఓన్లీ 1400 ఫ్యామిలీస్ అండి. విచ్ మీన్స్ అంటే ఫ్లాట్ వర్సెస్ ఎమ్యూనిటీస్ రేషియో ఈజ్ హై అనమాట. అలాగే హై క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది మైవన్ టెక్నాలజీలో డెవలప్ చేస్తున్నారు మనకు సూపర్ స్ట్రక్చరు. అలాగే ఆల్ ఆస్పెక్ట్స్లో అయితే దీన్ని మంచి క్వాలిటీగా అయితే డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. వాటర్ ప్రూఫ్ స్ట్రక్చర్, అలాగే ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ అనమాట. కంప్లయన్స్ విత్ గ్రీన్ బిల్డింగ్ స్టాండర్డ్స్ అండి. సో ఇది వచ్చేసరికి ప్రీ సర్టిఫైడ్ గోల్డ్ గ్రేడ్ ఐజీబీసీ సర్టిఫైడ్ ప్రాజెక్టు. అలాగే లార్జ్ గ్రీన్ స్కేప్, అలాగే వెంటిలేషన్ అయితే ఉంటుంది. అలాగే ఎక్స్టర్నల్ పెయింట్ అండ్ గ్రీన్ గ్లాసెస్ హీట్ ప్రొటెక్షన్ కోసం అయితే ఉంటుంది. అలాగే ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్ కానీ చూసినట్లయితే, తర్వాత సీవేజ్ ట్రీట్మెంట్ 9 lakh ఎస్ఎఫ్టీ 9 lakh లీటర్స్కి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ 12 lakhs లీటర్, యూజీ ట్యాంక్ 18 lakh లీటర్ కెపాసిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఈ ప్రాజెక్ట్కి చాలా ప్రీమియం కన్సల్టెంట్స్ అయితే వర్క్ చేస్తున్నారండి. ఆర్కిటెక్ట్ అండ్ స్ట్రక్చరల్ డిజైన్ చూసినట్లయితే మనకు జెనిసిస్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ చూసినట్లయితే ర్యాలీస్ కన్సల్టెంట్. అలాగే ఈ ప్రాజెక్ట్ని జేఎల్ఎల్ అయితే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ చెకింగ్ అయితే చూస్తున్నారండి. అలాగే ఈకోడ్ అని ఒక ల్యాండ్స్కేపింగ్ కన్సల్టెంట్ చూస్తున్నారు. అలాగే అన్ని రిప్యూటెడ్ బ్యాంక్స్ నుంచి మనకు లోన్ అప్రూవల్ అయితే ఉందన్నమాట. అలాగే ఎస్బీఐ నుంచి కూడా మనకు లోన్ అప్రూవల్ అయితే ఉందండి. ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి, సైట్ విజిట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.